జర్నలిస్ట్గా నేను ఫస్ట్ మిమ్మల్ని అడగదలుచుకున్నది, చంద్రబాబు గారికి సంబంధించి ఇదిగో ఇది ఆయన గొప్పతనం అని చెప్పాలి అంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి, కానీ ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు? ద బెస్ట్ అంటే ఏం చెప్తారు మీరు? ఎదుటివారిలోని సామర్థ్యాన్ని గ్రహించి ఆ సామర్థ్యానికి మెరుగులు దిద్ది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోగలం అనే దాంట్లో ఆయన ఐడెంటిఫై చేయడంలో చాలా దిట్టండి. అదేవిధంగా ఆయన నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను, లేకపోతే నేను ఒక పెద్ద స్థాయిలో ఉన్నాను, వీళ్ళు చాలా పిపీలకాలు మన ముందు అనుకునేది ఉండదు. అది అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తాడు ఆయన. అదేవిధంగా ఎవరిని నొప్పించడు. నాకు తెలిసి నేను ఆయనతో దాదాపుగా ప్రత్యక్షంగా అయితే ఒక 11 ఏళ్ళు నేను ఆయనతో ఉన్నాను. చిన్న మాట అన్న సందర్భం లేదు. అదేవిధంగా నొప్పించడు ఆయన ఎవరిని కూడా. నొప్పించేటువంటి వ్యక్తిత్వం అసలు లేదనమాట. అది నాకు ఉంటుంది. అదేవిధంగా ఆయన ప్రెజెన్స్లో చాలా విపరీతమైనటువంటి ఎనర్జీ వస్తుంది మనకి. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఆయన ఒక 2 మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆ 2 మాటలు మన మీద ఎంతో శక్తిని కలుగజేస్తాయి. అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు, ఎస్పెషల్లీ పార్టీ ఆఫీస్లో కానీ అక్కడ చూడండి, చిన్న వ్యక్తులు కూడా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ లేకపోతే వాళ్ళు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఓవరాల్గా ఏంటంటే మర్యాద, మన్నన, అదేవిధంగా భేషజాలు లేకపోవటం, అదేవిధంగా ఆయనలో ఒక కఠోరమైనటువంటి శ్రమ, తెలుసుకుందాం అనేటువంటి ఒక తపన, అదేవిధంగా ఆయన ఒక టీమ్ వర్క్ చేయిస్తారండి ఆయన. అంటే జనరల్గా మనందరికీ చాలామంది మన ఇండియన్స్లో ఒక లోపం ఏంటంటే ఇండివిజువల్స్గా మనకు ఎక్కువ ఇది రావాలనుకుంటాం. 10 మందితో కలిసి పనిచేసేటప్పుడు పని చేయలేం. అందుకనే ఇండివిజువల్స్గా చాలా గొప్పగా ఫలితాలు వస్తాయి, టీమ్గా మన ఫలితాలు పెద్దగా రావు. మిగతా జర్మనీ, జపాను ఇటువంటి మనం చూసినట్లయితే వాటి సక్సెస్ స్టోరీస్ ఏంటంటే టీం వర్క్. అది ఇండియాలో మనకి టీం వర్క్ చాలా తక్కువ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి టీం వర్క్ని ప్రోత్సహిస్తారు, టీం వర్క్ చేయిస్తారు ఆయన. అది టీం వర్క్ చేయించాలనుకుంటారు. ఒకళ్ళిద్దరితో జరగదు, అందరూ కలిసి అందరూ మాట్లాడుకొని అందరూ కలిసి చేయండి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆ క్రెడిట్ కూడా టీంకి ఇస్తూ ఉంటారు.